కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల రక్షణ కోసం ఎన్నో గొప్ప విప్లవాత్మక పథకాలు రూపొందించారు. షీ టీమ్స్ అయితేనేమి, 30,000 మంది మహిళా కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకోవడం అయితేనేమి, అదేవిధంగా సఖీ సెంటర్లు, భరోసా సెంటర్లు పెట్టడం అయితేనేమి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో మహిళా రిసెప్షనిస్టులు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటరు, మరి ముఖ్యంగా 10 లక్షల సీసీటీవీ కెమెరాలు, ఇవన్నీ కూడా పెట్టి మహిళలు చాలా సురక్షితంగా ఉండాలి ఈ రాష్ట్రంలో అని చెప్పారు. అదేవిధంగా ఎక్కడైనా మహిళల మీద ఘోరాలు, అత్యాచారాలు జరిగితే ఆ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, అది దిశ కేసు కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ కేసు కావచ్చు, ఏ విషయంలో కూడా కేసీఆర్ గారు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నిజానికి ఆ సంస్కృతి బీఆర్ఎస్కి ఉంది కాబట్టే మరి దాదాపుగా 4 సార్లు ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. మరి ఆ మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్ కావడం, మరి ఆ విషయంలో పోలీసులు, తెలంగాణ పోలీసులు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కేసును మొదటి రోజు నుంచే నీరుగార్చే ప్రయత్నం చేసి బండి భగీరథ్ను జైలుకు కూడా పోకుండా చాలా చిన్న చిన్న సెక్షన్లు పెట్టి పేట్ బషీరాబాద్లో కేసు బుక్ చేసినప్పుడు, అదేవిధంగా బాధితురాలిని నిందితురాలిగా ముద్ర వేసి ఆ అమ్మాయిని ఈ సభ్య సమాజం నుంచి వేరు చేసే ప్రయత్నం చేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి మీదనే అక్రమంగా హనీ ట్రాప్ అనే కోణం తీసుకొచ్చి ఆమె మీద దుర్మార్గంగా ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ముందరుండి ఎదురొడ్డి నిలబడ్డది భారత రాష్ట్ర సమితి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా మౌనం వహించిన తప్ప ఏనాడు కూడా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని రోడ్డు మీదకి రాలేదు. కేసు 8 మే తారీఖు నాడు రిజిస్టర్ అయినప్పటి నుంచి, అది కూడా అతి కష్టం మీద భారత రాష్ట్ర సమితి మళ్ళీ గొడవ చేస్తేనే రిజిస్టర్ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టి ఇతను జైలుకు పోకుండా కుట్ర పన్నుతే దాన్ని పసిగట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మొత్తం యావత్తు మహిళా లోకం అంతా కూడా, మరి తెలంగాణ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి వస్తే సోషల్ మీడియా, ప్రధాన మీడియాను, మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ రెండు కూడా వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా వారియర్లందరూ కూడా పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో నిజాలను బయటికి చెప్పే ప్రయత్నం చేస్తే, అప్పుడు 2 రోజుల తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అయిపోయిన వెంటనే రాత్రి సెక్షన్ 6 పోక్సో కేసులో యాడ్ చేశారు. ఇంత పోరాటం చేయాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే నా చేతిలో ఏం లేదు, నాకేం తెలియదు అని చెప్పి నిందితుడి తండ్రిని బహిరంగంగా ప్రజలందరూ చూస్తుండగానే దయచేసి నీ కొడుకును మాకు సరెండర్ చెయ్యి అని చెప్పి అడగడం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. 1,00,000 మంది పోలీసులకు బాస్ అయిన ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని దయచేసి నీ కొడుకును మాకు సరెండర్ చేయి, మేము పట్టుకోలేకపోతున్నాం అని నిస్సహాయంగా ఆయనను ప్రాధేయపడడం కూడా తెలంగాణ సమాజం చూసింది. ఇక చివరికి ప్రజలు వదలడం లేదు. భారత రాష్ట్ర సమితి మరి బాధితురాలి కోసం పోరాడుతూనే ఉన్నది. మీడియా కూడా తమకు చేతనైనంత కాడికి, వాళ్ళ యజమాన్యాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ చేతనైనంత కాడికి మీడియా కూడా
ఈ విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇంకా దిక్కు తోచక లొంగుబాటు మరియు అరెస్ట్ డ్రామా సాయంత్రం 8:30 మే 16 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండే ఈకో పార్క్ దగ్గర రక్తి కట్టించే విధంగా ఆడినారు. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో మేము బండి భగీరథ్ని అరెస్ట్ చేసినామంటారు, మరోవైపు భగీరథ్ తండ్రి అయిన బండి సంజయ్ గారేమో నా కొడుకుని నేను లొంగిపోయేలా చూసినా అంటాడు. చివరికి ఏదైతేనే ఈయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోయి ఆయన 2 లాయర్ల సమక్షంలో ఆయన లొంగిపోయిన, ఆయన చుట్టూ ఎవ్వరు కూడా పోలీస్ ఆఫీసర్ లేరు. మే 16 నుండి జూన్ 19 వరకు బండి భగీరథ్ గారు చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి సెషన్స్ కోర్టులో, మేడ్చల్ మల్కాజ్గిరి హానరబుల్ సెషన్ జడ్జ్ కమ్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో ఉండే కోర్టులో తను 3 సార్లు బెయిల్కి అప్లై చేసుకున్నాడు. 3 సార్లు కూడా బెయిల్ రిజెక్ట్ అయింది. ఈ మధ్య కాలంలో బాధితురాలి వాంగ్మూలం, అదేవిధంగా బాధితురాలి యొక్క తల్లి వాంగ్మూలం, బాధితురాలిని రకరకాల ప్రాంతాలకు తీసుకుపోయి ఎక్కడెక్కడ మరి ఈ నేరం జరిగింది, ఘోరం జరిగింది అన్న విషయాలు ఇవన్నీ కూడా మరి చేయడం అనేది పోలీసు వాళ్ళు చేశారు. అదేవిధంగా నిందితుడిని కూడా రకరకాల నేర స్థలాలకు తీసుకుపోయినట్టుగా మాకు తెలిసింది. అయితే బాధితురాలి వాంగ్మూలం మెజిస్ట్రేట్ ముందర 164 సిఆర్పిసి కింద కూడా పోలీసు వాళ్ళు రికార్డ్ చేసిండ్రు. సో ఇందులో మరి బాధితురాలని బాధితురాలికి ఒకవైపు అన్యాయం జరిగిందని ఆమె వాళ్ళ అమ్మ ఇద్దరు ఏడుస్తుంటూ ఉంటే, మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన అనుంగు అనుచరులు, బీజేపీ యొక్క ఐటీ ఆర్మీ ఈ అమ్మాయి ఫోటోలు, ఈ అమ్మాయి అతనితో తిరిగిన వీడియోలు ఇవన్నీ కూడా మొత్తం కూడా సోషల్ మీడియాలో టోటల్గా సర్క్యులేట్ చేసిండ్రు. అప్పుడు కూడా మేము దాదాపు 100 సోషల్ మీడియా హ్యాండిల్స్ బీజేపీకి చెందినవి, బండి సంజయ్ గారి యొక్క అనుచరులకు చెందినవి, వీళ్ళందరి సోషల్ మీడియా హ్యాండిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ విత్ లింక్తో సహా మేము పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోక్సో అనేది మామూలు చట్టం కాదనేది అందరికి కూడా స్పష్టం. పోక్సోకు ప్రత్యేకంగా ఈ దేశంలో రూల్స్ కూడా ఉన్నాయి. 2020లో పోక్సోకు ప్రత్యేకంగా రూల్స్ కూడా పెట్టారు. ఈ పోక్సో రూల్స్ ప్రకారము సెక్షన్ 4 సబ్ క్లాజ్ 2 సబ్ క్లాజ్ ఎఫ్ ప్రకారము బాధితురాలికి పోలీసు వాళ్ళు ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుందని చెప్పాలి. ఇది రూల్ చెప్తున్నది. అంటే ఎవరెవరిని అరెస్ట్ చేశాము, జైల్లో ఎవరున్నారు, అదేవిధంగా ఇంకా ఇన్వెస్టిగేషన్లు ఎవరెవరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారనేది చెప్తూ ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఈ పోక్సో కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో, ఎందుకంటే జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది, ఎవరైతే స్పెషల్ పీపీ కానీ పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్పనిసరిగా ఈ బాధితురాలి స్టేట్మెంట్ యొక్క కాపీ, నిందితుడి యొక్క కన్ఫెషన్ కాపీ, ఇంకా ఏవైనా ఉంటే సున్నితమైన అంశాలను పక్కకు పెడితే మిగతా ఆమె రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా వీళ్లకు ఇవ్వాలి. అది ఆమె హక్కు చట్ట ప్రకారం. చాలా క్లియర్గా సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 193 బిఎన్ఎస్ఎస్ కానీ, అదేవిధంగా సెక్షన్ రూల్ 4 ఆఫ్ పోక్సో రూల్స్ చెప్తుంది. అదేవిధంగా ఇక ఒక్క క్షణం పక్కకు పెడితే అదేవిధంగా సరే ఇప్పుడు దీనికి వద్దాం. అయితే ఇప్పటి వరకు నేను ఎందుకు ఈ విషయం మీ అందరికీ మళ్ళొకసారి మేము మరీ రిఫ్రెష్ చేస్తున్నా అంటే, ఇది మామూలు విషయం కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే సాక్షాత్ ఇందులో అక్యూజ్డ్గా ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి దీని గురించి మళ్ళొకసారి ప్రజలకు వాళ్ళ మెమరీని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. అయితే నాకు ఈ బాధితురాలి తల్లి మాతోని 17-18వ తారీఖు నాడు మాతో మాట్లాడింది. వారు ఏమంటున్నారు, సార్ మాకు ఎవ్వరూ ఏం జరుగుతుందో చెప్పడం లేదు పేట్ బషీరాబాద్లో అంటున్నారు. జాగ్రత్తగా చూడండి. ఒకవైపేమో చట్టం బాధితురాలి పక్షాన్నే ఉండాలి, వ్యవస్థ అంతా కూడా ఎంత పక్షాన ఉండాలంటే
ఒకవేళ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోఆపరేట్ చేయకపోతే ఆయనకు సమయం లేకపోతే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి కానీ, అంటే ఒక డీసీపీ ర్యాంక్ అధికారి కానీ, లేకపోతే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి కానీ, ఒక డీసీపీ ఉమెన్ సేఫ్టీ కానీ ఈ అమ్మాయితో రెగ్యులర్గా టచ్లో ఉండాలనేది పోక్సో రూల్స్ చెప్తున్నాయి. మైనర్ బాలిక కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి. కానీ 16-17 తారీఖు నాడు ఈ తల్లి నాకేం చెప్తుందంటే, ఈమె అసలు ఈ పోలీస్ వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళకి ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఈయన ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు అది కూడా చెప్పలేదు. నిజానికి నిందితుడు బెయిల్ వేసుకున్న ప్రతిసారి కూడా బాధితురాలికి తప్పనిసరిగా చెప్పాలి అనేది 6.4 పోక్సో మాన్యువల్లో ఉంది. 483 BNSS, అదేవిధంగా ఇంకా రకరకాల కేసు లాస్, జగజ్జీత్ సింగ్ వర్సెస్ ఆశీష్ మిశ్రా, ఇలాంటి కేసుల్లో అన్నిట్లలో కూడా తప్పనిసరిగా బాధితురాలి యొక్క మనోభావాలను గౌరవ న్యాయమూర్తికి చెప్పాల్సిన బాధ్యత పబ్లిక్ ప్రాసిక్యూటర్ది. ఇంతవరకు వాళ్ళని ఎవ్వరు కూడా కాంటాక్ట్ చేయలేదు. ఆ తల్లి ఇంకొక విషయం కూడా చెప్పింది, మేము ప్రతిసారి కూడా మేము రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ యొక్క వివరాలు ఇవ్వండి అని అంటే నా దగ్గర లేవని ఒక ఆయన అంటాడు. నేను ఎల్లుండి ఇస్తాను ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు మీరు పీపీని అడిగి తీసుకోండి అంటారు. ఎందుకయ్యా మీకు ఆ బాధితురాలంత కోపం రేవంత్ రెడ్డి గారు? మీకు కూడా ఒక బిడ్డ ఉంది. ఎవరికైనా ఏ బిడ్డ అయినా తండ్రికి తల్లికి ఇద్దరికి అదే ప్రేమ ఉంటుంది. ఎందుకు మీకు అంత కోపం ఈ అమ్మాయి అంటే? అంటే మీ ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మైత్రి బంధాన్ని ఇబ్బంది పెట్టిందనా? ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ అండ్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్. మీ ఇద్దరి మైత్రి బంధాన్ని ఇబ్బంది పెడుతుందనా? ఎందుకు ఆ అమ్మాయి అంటే ఎందుకు ఆమెను మీరు నిందితురాలిగా చూస్తున్నారు? ఆమె బాధితురాలు. మీ హయాంలోనే ఆ అమ్మాయి బాధితురాలైనప్పుడు కూడా నిందితురాలిగా కరీంనగర్ 2 టౌన్ పోలీసులో కేసు పెట్టినరు. ఇప్పుడైనా కనీసం తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తం పొంది మీ సీనియర్ ఆఫీసర్లను ఆ అమ్మాయి ఇంటికి పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు? కనీసం మీరన్నా ఒక్కసారి ఫోన్లో మాట్లాడినరా? మాట్లాడలేదు.